ఇది చూసారు కదండి, ఇది ఇలా తిన్నగా వెళ్ళిపోతే పెందుర్తి అండి. పెందుర్తి 1.5 కిలోమీటర్ అంతా ఉంటుంది పెందుర్తి లాగా. ఇది పెందుర్తి అండి. ఇది ఇలాగా ఆనందపురం వెళ్ళిపోయే రూట్ అండి. ఇది ఇలాగ ఆనందపురం వెళ్ళే రూట్ అండి. ఇప్పుడు మనం చూసాం కదా, ఇది ఇలాగా ఇటువంటి సిమెంట్ రోడ్డు ఉంది కదండి. సిమెంట్ రోడ్ నుండి వెళ్ళిపోతేనే మన ప్రాజెక్ట్ అండి. ఇలాగా సిమెంట్ రోడ్ నుండి వెళ్ళిపోతే అలాగా మన ప్రాజెక్ట్ అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, ప్రాజెక్ట్ కి ఎంట్రన్స్. ఇది ఇలా లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్ ఉంటుందండి హౌస్ అనేది. దీని దగ్గరికి వెళ్ళి చూద్దారండి. చూసారు కదా, ఇలా లెఫ్ట్కి వెళ్తే ఇది ప్రాజెక్ట్ సెంటర్ రోడ్ అండి. ఇది చూసారా, అబ్బాయి ఉన్నాడు చూసారా, అక్కడ నుండి ఇది ఈ ప్రాజెక్ట్లోని ఈస్ట్ ఫేసింగ్ హౌస్లు ఉన్నాయండి. 2 ఈస్ట్ ఫేసింగ్ హౌస్లు ఉన్నాయి. ఒకసారి చూపిస్తానండి. అది కూడా చూసారు కదా, ఇవేనండి ఈ 2 ఈస్ట్ ఫేసింగ్ హౌస్లు అయితే అవైలబిలిటీ ఉన్నాయి. ఇవ్వండి, ఇదొకటి అదొకటి అండి. అది ఇప్పుడు హౌస్ లోపలికి వెళ్ళి చూద్దానండి. ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి. ఇది కార్ పార్కింగ్ ఏరియా మంచి స్పేసియస్గా ఉందండి. ఒక కార్ అయితే సరిపోతుంది. ఇది ల్యాండింగ్ అండి, పైకి వెళ్ళడానికి చిన్న సెట్ బ్యాక్ అయితే ఇచ్చేసారండి. ఇక్కడ సెట్ బ్యాక్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ బట్టలు వాష్ చేసుకోవడానికి గట్రన్నా వాషింగ్ ఏరియా అన్నమాట. ఇదైతే సంపిచ్చారండి. ఈశాన్యం వైపు బోర్ అయితే ఇచ్చేసారండి. ఇది ఈశాన్యం వైపు బోర్ అయితే ఇచ్చేసారండి. ఇంటి లోపలికి వెళ్ళి చూద్దానండి. ఇది ప్రస్తుతానికి అండర్ కన్స్ట్రక్షన్ అవుతుందండి. ఇది హాల్ ఏరియా అండి. ఇది మొత్తం చాలా హ్యూజ్గా వచ్చింది. మొత్తం హాల్ ఏరియా అండి. ఇది చూడొచ్చు. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది చూడొచ్చండి. ఇది ఇలాగా ముందుకెళ్తే ఇది కిచెన్ అండి. లెఫ్ట్ సైడ్ ఉంది కిచెన్. కిచెన్ కూడా మంచి స్పేసియస్గా వచ్చిందండి. మంచి స్పేసియస్గా వచ్చింది. రోడ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దది వచ్చిందండి. చాలా అంటే చాలా పెద్దది వచ్చింది. చూడొచ్చు. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. అటాచ్డ్ బాత్రూమ్ ఇది కూడా మంచి స్పేసియస్కి వచ్చిందండి. ఇది అలా బయటికి వెళ్తే మనం సెకండ్ బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోవచ్చండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇస్తారు. అలాగే సెల్ఫ్లు కూడా ఇచ్చారండి. ఇది చూడొచ్చు. ఇంకా సీలింగ్ అది అవుతుందండి. వర్క్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ ఉందో అవుతుందండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్కి. ఇది పెందుర్తి నుండి 2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుందండి. పెందుర్తి నుండి అనంతపురం వెళ్ళే దారి ఉంది కదండి, సేమ్ అక్కడ నుండి పెందుర్తి నుండి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుందండి. ఇది ఒక ప్రాజెక్ట్లో ఉన్న హౌస్ అండి. ఇది ఇవి 2 ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉన్నాయండి. సేమ్ ఇలాంటిది హౌస్ ఇంకోటి అయితే ఉందండి. సేమ్ ఒకే కొలతలతో ఉన్నాయండి. ఇది అది చూసాం కదండి. ఇది సెకండ్ హౌస్ అండి. ఇది కూడా ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది. సేమ్ ఈ 2 కూడా సేమ్ కొలతలతో ఉన్నాయండి. అలాగా మీకు లైట్గా చూపించేస్తాను.
ముందుకెళ్తానండి. ఇదిగోండి సేమ్ అండి, రెండోది కూడా సేమ్ డిస్టెన్స్, సేమ్ కొలతలతో అయితే ఉన్నాయండి రెండు కూడా. ఇలా లైట్గా అలా చూపించేస్తానండి. ఇదిగోండి చూసాం కదా, ఇదైతే హాల్ ఏరియా అండి. ఇది హాల్ ఏరియా. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చూసాం కదా ఫస్ట్ హౌస్ లాగైతే ఉందో సేమ్ ఎగ్జాక్ట్గా అయితే అదే కొలతలతో ఉన్నాయండి అలాగా. ఇది మాస్టర్ బెడ్రూమ్, అది అటాచ్డ్ బాత్రూము. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్స్ బెడ్రూము. ఇది బాత్రూమ్ అండి, ఇది చిల్డ్రన్స్ బాత్రూము, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్ అండి ఇది. ఇది పైన అండి, పైన చూసారు కదా ఇదంతా ప్రాజెక్ట్ అండి. ఇదంతా ప్రాజెక్ట్, అంతా రెసిడెన్షియల్ ఏరియా అండి. ఇది ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని ఉన్న ఊరండి, అది కనబడుతుంది కదండి, అది ఊరు బంధమనప అంటారు. కనబడుతున్నాయి కదా అవి, అవి అండి వస్తుందండి. ఇవ్వండి ఇదైతే ప్రాజెక్ట్ అండి. ఇది చూసారు కదా లైన్లో ఉన్నాయి అన్ని హౌసెస్ అన్నీనా. ఈ హౌస్ గురించి బ్రీఫ్ ఇస్తాను చూడండి. ఇది టోటల్గా 111 గజాల్లో ఉందండి ఇల్లు మొత్తం. ఇదైతే మొత్తం 53 lakhs అయితే చెప్తున్నారు. 53 lakhs. ఇది స్పాట్ రిజిస్ట్రేషన్ అయితేనే ఇంకా తగ్గుద్దండి, లేదంటే అడ్వాన్స్ కడితే టోటల్గా మొత్తం అంతా మెయింటెనెన్స్ చేసి ఇస్తారండి. ఇదండి ప్రాపర్టీ గురించి విషయాలు. ఇలాగే ముందుకి ఇలాంటి ప్రాపర్టీస్ తీసుకురావాలంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.